హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అవి ఏ వీడియో కూడా మిస్ చేయకుండా మీరు చూడొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ మా పాపకి ఉయ్యాల కట్టడానికి పైన కొండి లేదనమాట. అందుకనేసి కిటికీలకు కట్టినాము. ఈ కిటికీకి ఆ కిటికీకి ఇచ్చిన ఒక చీర ఉంటే పాత చీర ఉంటే దాన్ని కట్టేసి కట్టినామన్నమాట. సో ఎందుకంటే తను ఉయ్యాల అయితేనే మంచిగా వండుకుంటుంది అనమాట. ఒక 1 or 2 hours వండుకుంటుంది. అదే కింద వేస్తే మాత్రం ½ an hourలో లేచిపోతుంది. ½ an hour కూడా ఎక్కువ, ఒక 20 minutes వండుకుంటుంది అంతే. సో ఉయ్యాల అంత అలవాటు అయింది తనకి. ఉయ్యాల కట్టడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే తను కింద వేస్తే లేస్తుంది. సో ఈ ఉయ్యాల కట్టడం వల్ల ఆయన లేచి ఊపితే మంచిగా వండుకుంటుంది. కింద ఏంగానే లేవడం ఇట్లాంటిది అయితే ఆగిపోయింది. సో మీరు కూడా ట్రై చేయరు. అంటే చిన్నపిల్లలు ఉంటే ఇన్ కేసు ఉయ్యాల కట్టుకునే ప్లేస్ లేదు, లేకపోతే ఏమంటారు ఉయ్యాలు ఉంటాయి కదా మనం కొనుక్కొచ్చిన ఉయ్యాల, అట్లాంటివి పెట్టే ప్లేస్ లేదు అన్నప్పుడు ఇట్లా చీర కట్టి ట్రై చేయండి. సో కాకపోతే చీరలు వేసినప్పుడు మాత్రం మీరు దగ్గరనే ఉండండి. ఎందుకంటే మా పాప బోర్లో పడుతుంది, ఆల్రెడీ అమ్మాడుతుంది కాబట్టి మేలుకు రాగానే వాళ్ళు లేస్తారనమాట. అంటే బోర్లో పడడానికి ట్రై చేస్తారు. అందుకనే పక్కకే ఉండుర్రి. మీరు ఎన్నో ఉండి పిల్లల్ని చీరలు ఉయ్యాలు వేస్తే మాత్రం దాన్ని పడుతుంది, జాగ్రత్త. అదైతే నేను ముందే చెప్తున్నా. మళ్ళీ మీరు కట్టరు కదా, మీరు చెప్పిరని వేస్తే మా పాప కింద పడ్డదని మాత్రం అనొద్దు. ఇంకా నేను ముందే చెప్తున్నా కదా, సో పడతారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. పప్పుచారు చేస్తే ఖచ్చితంగా ఆమ్లెట్లన్నా, అప్పడాలన్నా, వడియాలన్నా ఏదో ఒకటి అందులో కంచుకు ఉండాల్సిందే. లేకపోతే తిన్నట్టుండదు. ఇప్పుడే కాదు, మీరు నన్నే కాదు మా తెలంగాణలో ఎవ్వరైనా సరే పప్పుచారు అని చెప్పారనుకో అంచుకు ఏం చేసుకున్నారే ఇదే క్వశ్చన్ వేస్తారు. సో అందులో ఆమ్లెట్లు మా ఫేవరెట్లలో ఆమ్లెట్ ఒకటి అన్నమాట. చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గుడ్డు కొట్టుపోసిన తర్వాత కారపొడి, ఉప్పు, నూనె ఇవన్నీ వేస్తాం కదా. అట్లా వేస్తే వాటికి ఏమంటారు, గుడ్డుకి కారం ఉప్పు సరిగ్గా పట్టాయి. అదే ఫస్ట్ నూనె పోసుకొని ఉప్పు కారం అవన్నీ వేసి అవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం గుడ్డు కొట్టుపోసినాం అనుకోండి, మంచిగా అంటే మనలో మంచిగా కరిగిపోతాయి అన్నమాట. కారపొడి, ఉప్పు ఇట్లా ట్రై చేయండి ఒకసారి. నేను ఏంది ఆమ్లెట్ అని ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తున్నావు అనుకుంటుర్రా? నాకు ప్లెయిన్ ఆమ్లెట్ ఇష్టం. నేను ఉల్లిగడ్డ వేసుకోను ఆమ్లెట్లో. నువ్వేం మనిషి, ఉల్లిగడ్డ లేని ఆమ్లెట్ ఉంటుందా? అట్లా తింటారా ఎవరన్నా మీరు అనుకోవచ్చు. నేను కూడా అదో మనిషి, నేను ఒక వింత మనిషిని. నాకు ఆమ్లెట్లు నచ్చాయి గుడ్డులా, అందుకని నేను ప్లెయిన్. మా ఆయనకు ఏమో ఉల్లిగడ్డలతోటి. ఆయన ఉల్లిగడ్డలు లేనిది అసలు అది ఆమ్లెటే కాదంటాడు అనమాట. అందుకే ఆయనకు ఫస్ట్ నేను ఒకటి పోసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఆయన పోస్తాను అనమాట. మాకిద్దరికి ఇప్పుడు ఇద్దరే మనుషులు ఉన్నాం కదా, ఇద్దరికి 2 ఉండాలన్నమాట. ఏది చేసినా అట్లనే. ఆయనకి ఎక్కువ ఆనియన్స్ కావాలి, నాకు అసలు ఆనియన్స్ మొత్తానికి వద్దు. అంచు తింటా, బిర్యానీలో ఇట్లా తింటా, కానీ ఇట్లా కూర ఎగ్ కర్రీలు ఆమ్లెట్లో మాత్రం నాకు ఎందుకో నచ్చేది. అంటే ఆ సౌండ్ నచ్చదు అనమాట. ఆనియన్స్ది తింటుంటే ఆ సౌండ్ వస్తుంది కదా కసకస అని, అది నచ్చదు అనమాట. అందుకని నేను వేసుకొని సపరేట్గా వేసుకుంటాము. సో మీరు మీకు ఏమి ఇష్టం, పప్పుచారుతోటి ఏం తినడం ఇష్టం, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆమ్లెట్ని ఇంకేదైనా డిఫరెంట్ వేలో ట్రై చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పిన్ చేయండి ఆ రెసిపీని కూడా, నేను కూడా ట్రై చేస్తాను. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే రెడీ అయినా. ఎందుకు రెడీ అయినట్టు ఉట్టిగానే రెడీ అయినా, నాకు రెడీ కావాలనిపించింది, రెడీ అయినా అంతే. ఏడి పోతల ఇంట్లోనే ఉన్నా. అప్పుడప్పుడు సెల్ఫ్ గ్రూమింగ్ కూడా అవసరమే. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకుంటే వావ్ ఏంది ఇంత అందంగా ఉన్నావు అని అనుకోవాలి కదా. అందుకని అప్పుడప్పుడు అట్లా రెడీ అవుతాను అనమాట, జస్ట్ ఫర్ ఫన్. అందమని కాదు కానీ ఊరికే నాకు రెడీ అవ్వాలనిపించింది, రెడీ అయినా. నాకు ఒక ఆంటీ తెలుసు అనమాట. ఆవిడ నాకు ఒక 2 years నుంచి తెలుసు. ఆవిడ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఆంటీ కళ్ళకు కాటుక లేకుండా నేను ఎప్పుడు చూడలేదు. ఆవిడ ఎప్పుడు నిండుగా రెడీ అయ్యి కళ్ళకు కాటుక కూడా పెట్టుకుంటుంది. అంటే 50+ ఉన్న ఆవిడనే డైలీ కళ్ళకు కాటుక పెట్టుకుంటుంది. అంత మంచిగా రెడీ అవుతుందంటే మనం ఎట్లా రెడీ కావాలి చెప్పండి. మనం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక టీషర్ట్ వేసుకొని మామూలుగా నేను నా సంగతి చెప్తున్నా, అందరి సంగతి కాదు. ఒక టీషర్ట్ ప్యాంట్ వేసుకున్నామా, జుట్టుని మీదకి గట్టేసినామా, జిడ్డు మొహం వేసుకొని ఉన్నామా, మ్యాక్సిమము ఇట్లనే ఉంటాను నేనైతే. సో అప్పుడు ఆమెను చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతాను అనమాట. సో ఆమెను చూసిన ఒక 2-3 days రెడీ అవుతాం మంచిగా. అంటే రెడీ అవ్వడం అంటే ఏముంది, జస్ట్ నీట్గా ఫేస్కి ఇంత పౌడర్ కొట్టుకొని, నెత్తి కొంచెం మంచిగా జుట్టు వేసుకొని, కళ్ళకు కొంచెం కాటుక పెట్టుకొని అంతే. రెడీ అవ్వడం అంటే ఏదో పెద్ద మేకప్ వేసుకోవడం ఏం కాదు. జస్ట్ కొందరు మనల్ని ఇన్స్పైర్ చేస్తారు కదా కొన్ని విషయాలలో. సో గ్రూమింగ్ అవ్వడంలో ఆమె నాకు ఇన్స్పిరేషన్ అనమాట. యాక్చువల్లీ వ్లాగ్ అయితే ఎప్పుడో షూట్ చేసి పెట్టినా. నేను పోజ్ చేద్దాం అన్నట్టుగా ఏదో డిలే అయిపోతుంది. ఏదో ఒక వీడియో వేరేది పోజ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే ఎలక్షన్స్ అప్పుడు మా పక్కకే స్కూల్ ఉంటాయి. ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పినా కదా. సో మా పక్కకే స్కూల్ ఉంటుంది.
ఆ రోజు ఎలక్షన్స్. సో వాళ్ళందరినీ డ్యూటీ చేసే వాళ్ళందరినీ ముందు రోజే వచ్చి అక్కడ బస్సు డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే వాళ్ళకి ఈవీఎం బాక్సులు అవన్నీ ఉంటాయి కదా, విత్ ఫుల్ సెక్యూరిటీతో వచ్చి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి అవి ఈవీఎం బాక్సులు ఇచ్చి ఏమేమి వాళ్ళకి అవసరం ఉంటాయో అవన్నీ అక్కడ సెట్ చేసి ఆర్టీసీ బస్సులో వాళ్ళని డ్రాప్ చేసి విత్ సెక్యూరిటీ తోటి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. నేను ఆ రోజు షూట్ చేసిన. సో పెడదామనుకుని అస్సలు పెట్టలేదు, మర్చిపోయినా. సో అది కిందికి వెళ్ళిపోయింది. వేరే వేరే కొత్త కొత్త వీడియోస్ అని పెట్టేసరికి అది కిందికి వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ ఫైనల్ రసాలన్నమాట. మా ఆయన ఓటేని కూరుపోయిండు కదా, నా కోసం తీసుకొచ్చిండు అన్నట్టు. మాకు చెట్లు ఉన్నాయి, సో అక్కడ నుంచి తీసుకొచ్చిండు. ఒకటో రెండో చెట్లు ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చిండు. లాస్ట్ రసాలు బాగుంటాయి, మా చెట్లు అయితే తినని నాకు ఇచ్చిండు. మోస్ట్లీ నేను మామిడికాయ పర్సన్ కాదు, ఏదో తింటే ఇక సీజన్ కాబట్టి తినాలన్నట్టుగా మాత్రమే తింటా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పింపుల్స్ ఎక్కువ, యాక్ని ఫేస్ నాది. సో అందుకని నేను మామిడికాయలకు దూరం, అది వేడి కదా. సో అది తిన్న వెంటనే నా ఫేస్ మీద తెలిసిపోతే నేను మామిడికాయలు తిన్నా అని, అంత వేడి అనమాట. సో అందుకే నేను తిన. ఆయన బలం చేస్తే లైక్ నేను తినా అని నేను చెప్తే ఆయన నాకు ఊరిళ్ళు తెప్పిస్తున్నాను అనమాట. చూడు ఎట్లుంటుందో, చూడు సూపర్ ఉంది అనుకుంటా. లైక్ మామిడికాయ, చింతకాయ ఇవి వేరే వాళ్ళు తింటుంటే మనకు నోట్లో ఊరిళ్ళు వస్తాయి కదా. సో మనం ఎంత తినొద్దు అని బలంగా కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వకుండా ఆయన నన్ను ఏమంటారు టెంప్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక ఆగలేదు, ఇక అంత ఊరిళ్ళు తెప్పించినాక ఆగుతాను. నేను కూడా ఒక మామిడికాయ లాగిచ్చేసిన. సో మీరు ఈసారి రసాలు తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.